లోనే కుటుంబంలోనే గనుడిగా నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇష్టముండదు ఆశీర్వదించబడాలని? ఎవరికి ఇష్టముండదు దేవుని చేత బలా మంచమైన దాసుడు అనిపించుకోవాలని? ఎవరికి ఇష్టముండదు ఆయన రాజ్యంలో నిన్ను కనులారా దేవుణ్ణి చూడాలని? లేదా ఎన్ని చెప్పుని అన్ని. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దాన ఫలభరితముగా మనం నడిచేవారుగా ఉండాలా. దేవుని స్తోత్రం. ఒక రాత్రి చూసినది కాదు, ఈ జనవరి మాసమే చూసినది కాదు, ఇది సంవత్సరం అంతా కూడా దేవుడు నమ్మదగిన దేవుడు నీలో కార్యసిద్ధి జరిగించే వరకు కూడా ఆ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థించేవారుగా ఉండాలా. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని విడువక మరొక ప్రభువా ఇది నాలో నువ్వు స్థిరపరచు నాయనా అని విశ్వాస సహితమైన ప్రార్థన నువ్వు కొనసాగించేవారిగా ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గొప్పగా మన ఉద్దేశములని ఆయన ఎంతగానో స్థిరపరచువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని మరిచిపోబాక, ఆ వాగ్దాన్ని విడిచిపెట్టబాక, దానికి అనుగుణమైన నీ ప్రవర్తన క్రియ ద్వారా దాన్ని సాధకము చేయి. దాని ప్రతిఫలము దేవుడా తప్పకుండా నీ ఎదుట ఆయన నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దాన్ని పక్కన పడేయబాక, నీ సొంత ఆలోచన బయట నువ్వు వెళ్ళబాక, నీ ఇష్టానుసారము నువ్వు జీవించమాక. దేవుడి ఉద్దేశములకు నువ్వు చోటివ్వు. వాగ్దానమును స్థిరపరచమని అనుదినము ప్రార్థించే దేవుడు గొప్ప చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. నిజముగానే వాక్యం సెలవిచ్చినట్లుగా నువ్వు అడిగి వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులు నా దేవుడు చేయవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరైన దావీదును దేవుడు ఎందుకున్నాడు?